శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా ఆస్ట్రాలజీని వింటూ చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 27 ఏప్రిల్ నుంచి 3 మే 2025 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే తప్పకుండా మనం చేద్దాము. మీకు నేను చెప్పిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో పంపించండి. ఇప్పుడు మీనరాశి అండి. మీనరాశి వారికి శని రాహువులు బుధ చొక్కుల కాంబినేషన్ మీరు రాశిలో ఉండడము, అన్ని గ్రహాలు 9 గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఉండము. అంటే కాలసర్పదోషంలో మీరు ఉన్నారు. మీరు అందరూ లేరా? అందరూ ఉన్నారు. అంటే మీ రాశి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాడు రాహు దగ్గర నుంచి కేతు వరకు సర్పదోషాలు, సవ్యకాల సర్పదోషాలు మీకు ఆ రాశిలో ఉన్నాయి. అంటే సర్పదోషం ఉండడం అంత మంచిది కాదండి. అలాగే కుజుడు కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల అన్ని రాశుల వాళ్ళకి కూడా అంత అద్భుతమైన యోగాలు మాత్రం ఈ వారం రోజులు ఇవ్వరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే బుధ శుక్రుల కాంబినేషను, శని రాహుల కాంబినేషన్ వల్ల మీరు కష్టపడి సంపాదించిందే ఉంటుంది. కష్టపడితే తప్ప ఏది కూడా ముందుకు వెళ్ళరు, సాధించలేరు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నావు, కఠోరంగా చెప్తున్నావు అంటే కఠోరంగా చెప్పట్లేదండి. అదేంటంటే శని రాహుల యొక్క కాంబినేషను బాగా కష్టపడేది చేస్తుంటారు. పైగా మీకు ఏలినాటి ప్రభావం స్టార్ట్ అయింది కాబట్టి, ఏలినాటి ప్రభావం స్టార్ట్ అయితే మనకి భయమా? ఏం భయపడతాం అవసరం లేదండి. ఎందుకంటే ఆయన మిత్రక్షేత్రంలో ఉండడం, మీనరాశిలో ఉండడము, జలతత్వ రాశిలో ఉండడం వలన, పైగా గురుడు కూడా మిత్రుడయ్యాడు కదా, వలన ఆయన హౌస్లో ఉన్నంత ఇది ఇబ్బంది మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు కలిగించడండి, ఇబ్బంది కలిగించడం. కాకపోతే ఆయన ఎప్పుడు కూడా ఆయన వదలకూడదు. ఆయన ఇబ్బంది కలిగించడు, మళ్ళీ ఇబ్బంది పెట్టడు, సరేలే అని అనుకోకూడదు. శనీశ్వర స్వామిని పూజించవలసిందే. శనీశ్వరుడికి తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామి పూజించడాలు, శయనీశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడాలు, రావి చెట్టు ప్రదక్షిణలు చేయడాలు, తులసం వారి దగ్గర దీపారాధన చేయడాలు, వెంకటేశ్వర పూజించాలి, ఇవన్నీ ఉన్నాయండి. సరే, అది మీ ఇష్టం. ఏదైతే అది వేలుంటే చేద్దాము. ద్వితీయ భావంలో రఘునాడు 6వ ఇంటి వాడు 2వ భావంలో ఉండడం వల్ల శత్రువులు మిత్రులు అవుతుంటారు. శత్రువుల వలన ధన సంపాదన. శత్రువులు ఎలా ఇస్తారయ్యా? మరి మిత్రులు అయ్యారు కదా, మిత్రుల ద్వారా సంపాదన అర్థం. అదొకటంటే టాకటివ్గా, చలాకీగా, స్పీడ్గా, ఆనందంగా, డైనమిక్గా ఉంటారు. కానీ శని రాహులు మీ రాశిలో ఉండడం వల్ల అంత స్పీడ్గా ఉండలేకపోతుంటారండి. ఇంత ముందు ఉన్నటువంటి స్పీడ్నెస్ తగ్గిపోతుంది. ఏదో ఒకదిగా బద్ధకము, చిన్న ఇబ్బందులు, ఏదో కారణం వల్ల మీనరాశి వాళ్ళకి కొద్దిగా బద్ధకం అనేది ఏర్పడుతుందండి. మర్చిపోతూ ఉండడము, ఆ స్పీడ్నెస్ తగ్గిపోతూ ఉండడము జరుగుతూ ఉంటుంది. కానీ మీ రాశ్యాధిపతి ఉన్నాడు సరా, రాశ్యాధిపతి గురుడు 3వ భావంలో ఉన్నాడు. గొప్ప అదృష్టం, బలము ఎవడయ్యా అంటే చాలాసార్లు చెప్తాను మీకు. మీనరాశికి బలము బలగము అంటారు సరా, 3వ రాశిలో ఉన్నటువంటి గురుడే బలవంతుడు మీకు ఖచ్చితం. ఆ 3వ రాశిలో ఉన్నాడు, మంచి చేయడు, ఇవన్నీ తప్పండి. నేను చెప్పను అలా. ఎందుకంటే 3 రాశిలో ఉన్నందు మాత్రాన చెడు చేస్తాడని కాదండి. అక్కడ చంద్రుడు కూడా ఉన్నాడు, గజకేసర యోగంలో ఉన్నాడు. గజకేసర యోగమా అంటే ఏంటండి? అంటే మీకు పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి గజకేసరి అంటే ఇదేంటి? యోగం అంటే ఏంటి అంటే గజము అంటే ఏనుగు కదండి. ఏనుగు అంత బలము, కేసరి అంటే సింహం అంత పరాక్రమము కలవారుగా మీరుంటారు. అంటే బలపరాక్రమాలు కలవారుగా మీరుంటారు. ధైర్యవంతులుగా, బలపరాక్రమం కలవారుగా దూసుకుపోతూ ఉంటారు అని అర్థం. అవట్లేదా? ఉంది. అలాగే గజకేసరి యోగం వలన ధనము సంప్రాప్తించడము, ప్రయాణాలు చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉండడము, గొప్ప గొప్ప ఉద్యోగాలు రావడము, అలాగే పొలిటికల్ రంగంలో బాగా రాణించడము, గజకేసరి యోగం వలన రచయితలుగా రాణించడము 3వ భావంలో. అలాగే ప్రయాణాలు చేస్తూ ఉండడము, కొత్త కొత్త ఆలోచనలు రావడము, ప్రతి పనులను ముందంజలో ఉండడము. ఏంటంటే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా అద్భుతం కదండి. ఎంత బాగుంది గజకేసరి యోగం మీకు. 4th హౌస్ లార్డ్ బుధుడు మీ రాశిలో లేడా? ఉన్నాడు కదా. ఉండడం వల్ల ఒక అద్భుతం అండి. మంచి యోగాన్ని కలిగిస్తుంటాడు ఆయన. చదువు విషయంలో ఆటంకాలు ఎదురవ్వవు.
చదువుతూనే ఉంటారు. మీ తల్లిగారికి ఆర్థిక పరిస్థితి మెండుగానే ఉంటుంది, నిండుగానే ఉంటుంది, భయపడవలసిన అవసరం లేదు. అంతేకాకుండా మీ వ్యవసాయదారులు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉందండి. లాసులు రాకుండా, నష్టాలు రాకుండా వాళ్ళకి చేతికి సమయానికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి డబ్బులు వస్తుంటాయి. ఏదైనా పంచమాధిపతి వచ్చే స్థితిలో ఉన్నాడు, పంచమస్థానంలో సెకండ్ హౌస్ లార్డ్ పంచమస్థానంలో నీచ స్థితిలో ఉన్నాడు కదా, అవునా? ఉన్నాడు. నీచ స్థితిలో కూర్చున్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, భూముల విషయంలో ఉన్న వాళ్ళకి, భవంతులు అంటే ఇళ్ళు కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తారు, వాహనాలు కొనుక్కునే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అంతే ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకుంటూ ఉండాలి. కానీ పంచమాధిపతిగా చంద్రుడు ఉన్నాడు కదా, ఆయన గురుడితో కలిసి యోగంలో బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి, గజగజ యోగంలో. అంటే మీ సంతానం విషయంలో అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా రియల్ ఎస్టేట్ రంగంలో, చదువులో కానీ ఎటువంటి వచ్చినా వాటిని చక్కగా సక్సెస్ చేసేస్తూ ఉంటారు. అలాగే అంటే చంద్రుడు పంచమాధిపతి అంటే చంద్రుడు వచ్చే స్థితిలో ఉండడం వల్ల మీ కళారంగంలో బాగా రాణించడానికి అవకాశం ఉందండి. బంగారు ఆభరణాలు, వాహనాలు, గృహప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ అంటాం కదా, వాళ్ళకి బాగుంది. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడం కొంచెం కష్టతరంగానే ఉంటుందండి, ఇబ్బందికరంగానే ఉంటుంది. సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కదా, కేతువు శని దృష్టి. అమ్మ బాబోయ్ అనుకుంటాం. అవును, దగ్గరగా సంబంధాలు ఆగిపోతూ ఉండడము, భార్యాభర్తల యొక్క మనస్పర్ధలు, సఖ్యత లేకపోతూ ఉండడము, ఇంకొంతమందికి అయితే బిజినెస్లో పార్ట్నర్స్ రాణించలేకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నేనున్నాను అని చెప్పి గురుడు లేడండి మీకు. మీ రాశ్యాధిపతి ఆయన సప్తమ స్థానాన్ని కంట్రోల్గా పెట్టేశాడు. అంటే శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు ఏమైనా ఉంటే, పైగా కలసర్ప దోషంలో సప్తమ స్థానంలో ఉందండి. సప్తమ స్థానంలో కేతు ఉండి శని దోషం ఉన్నాడంటే ఖచ్చితంగా భార్యాభర్తలు ప్రాబ్లమ్స్ వస్తాయి, దూరం అయిపోతూ ఉంటారు, సంబంధాలు కుదరవు, దగ్గర వచ్చిన సంబంధాలు పోతూ ఉంటాయి. వలన గురుడు ఉన్నాడు కాబట్టి ఆ గురుడు సపోర్ట్గా చేస్తూ సంబంధాలు కుదురుస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు, భార్యాభర్తల అనురాగం బాగుంటుంది. ఏమైనా బిజినెస్ పార్ట్నర్స్ మధ్య విషయంలో వచ్చే శబ్దత లేకపోతే ఏదో ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు తప్ప విడిపోరు, ఖచ్చితం. సరే, ఇది కాలసర్ప దోషం ఉన్నాయండి ప్లానెట్స్. అందులో శని, రాహు సర్పం దాంట్లో మీ రాశిలో ఉండడము, కేతు సర్పదోషం సప్తమ భావంలో ఉండడము, కుజుడు నిత్యస్థితిలో ఉండడము, ఈ 3 సర్పాల ప్రభావం మీ మీద లేదా? ఉంది కదండి. అందుకనే శాంతులు చేయించుకోవడము. అదే కాళహస్తి వెళ్ళి కాళహస్తీశ్వర స్వామిని సుమారు చెప్పుకుందామండి. మళ్ళీ ఇంకోసారి పూజ చేసుకుందాం. సరే, ఒకసారి అష్టమస్థానం చూసుకుందామండి. అష్టమస్థానానికి భయపడాల్సిన అవసరం లేదు, చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీరు చేసిన బిజినెస్లు సక్సెస్ఫుల్గా ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలోనూ లేకపోతే విద్యా సంస్థల్లోనూ ఇలా మీరు ఉంటారు కదా. వేద పండితులకి ఇలాగా భాగ్యస్థానం చాలా బాగుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో చాలా బాగుంటుంది. విదేశ పర్యటన చేస్తారు, ఉద్యోగాల రీత్యా, చదువు, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా బంగారము, వెండి బిజినెస్ వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర వ్యాపారస్తులకి, అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ వ్యాపారస్తులకి, అలాగే మిల్క్ బిజినెస్ వాళ్ళకి, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన బిజినెస్లు. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. మీ గురువు గారితో, పీఠాధిపతులతో కలిసి మీరు సంపూర్ణ యాత్ర చేయబోతున్నారు. బహుశా నైమిసారణ్యానికి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారండి. కాశీ వంటి క్షేత్ర దర్శనం కూడా చేసుకోబోతున్నారు. అలాగా చాలా భాగ్యస్థానం, చాలా బాగుంది. కానీ 10th భావం చూసుకుంటేనండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగ భద్రత తక్కువ. మీరు కష్టపడిందే ఉద్యోగంలో నిలదొక్కోలేరు అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. కానీ ఆ 10th హౌస్ లార్డ్ బలంగా ఉన్నాడు కాబట్టి, చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మీరు ఉద్యోగం పోతుందని పడవలసిన అవసరం లేదు. నిజాయితీతోటి, నిబద్ధతగా మీ మీ కార్యక్రమాలని చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవరు తీస్తారండి? ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా లాభస్థానానికి కూడా అభివృద్ధి ఉందండి. అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్నా అన్నట్టుగా ఉంటారు. అదే ఉద్యోగం మానేమనా కాదండి. మీరు చేస్తున్న ఉద్యోగం చేస్తూనే ఉండండి. వ్యాపారస్తులకి చెప్తున్న మాట, వాళ్ళకి వ్యాపారంలో బాగా అధికమైన ధన సంపాదన, ఊహించనంతగా ఎక్కువ సంపాదన ఉంటుందండి. వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీన రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రాటజీ బాగుంది, భయపడరు. కానీ ఉద్యోగ భద్రత మాత్రం తక్కువగా ఉంది. అందుకనే మీరు ఏమాత్రం వీలున్న కాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అలాగే మోపిదేవిలో వీలుంటే మోపిదేవి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ, స్వామివారి దర్శనమో చేసుకోవడం ఒకటి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి, మన అక్కడికి వెళ్ళామండి. మనం సుబ్రహ్మణ్య స్వామి ఇంట్లోనే పూజిద్దాం.
అమ్మవారిని పూజిద్దాము, వినాయకుడిని పూజిద్దాం. కేతు ప్రభావం ఉందంటే వినాయకుడు పూజించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల అనేక రకాలు మీకు తెలియదు ఏమైనా ఉందంటే అన్నీ మీకు తెలుసు, కానీ గుర్తు చేస్తాను అంతే. అది చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా 30వ తారీఖు సింహాచల నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం మంచి పేపర్లు అక్కడ చూశానండి. చేసుకుందాం మనం. చేయడం వలన మనకు వచ్చే దోషాలు, అలాగే సర్పదోషాలు, సవ్యకాల సర్పదోషాలు, కుజుడు వల్ల దోషాలు పూర్తిగా పరిహారం అవడానికి అవకాశం ఉందండి. మనం స్వామివారిని పూజిద్దాం. ఇలాగా 12 రాసుల వాళ్ళకి మీ రాశి వారికి కొద్దిగా అద్భుతమైన ఫలితం ఏంటంటే నరసింహస్వామిని పూజించడమే, ఆయనకి వస్త్రదానం సమర్పించడము, ఆ రోజు బట్టల దానము, అన్నదానము చేసుకోవడం ఎంత అద్భుతం ఫలితాలు ఇస్తాయండి బాబు, చాలా అద్భుతం. కొంతమంది అయితే బంగారు దానం కూడా చేసుకుంటూ ఉంటారు, ఆ రోజు మంచి ఫలితాలు ఉంటాయి. సో తర్వాత జలదానం, ఉదక కుంభదానం అంటారు సార్, నేను ఒకసారి చెప్తాను. వైశాఖ మాసం వస్తుంది కదా, వాటి దానాల గురించి చెప్పుకుందాం, అద్భుతమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చండి. సరే, ఈ విధంగా ఇక్కడితో కంప్లీట్ చేద్దాం. మీరు స్వామివారిని కొలవండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలోనే ఉంటారు. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ అంటే ఏమి చేసుకుంటే, ఏ పూజలు చేసుకుంటే, ఏది చేసుకుంటే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలము, అలాగే గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తున్నానండి. అన్ని రాసుల వారికి శ్రద్ధగా చెప్పేది ఏంటంటే మీనరాశి దగ్గర నుంచి కన్యా రాశి వరకు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంటే గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. అంటే సర్పదోషంలో మీరున్నారు అని తెలుస్తుంది. మీరున్నారంటే మనందరం అని అర్థం. అంతేకాకుండా కుజుడు కూడా సర్పానికి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన కూడా నీచ స్థితిలో ఉండిపోయాడు. అంటే ముగ్గురు, రాహు, కేతువు, కుజుడు, ఈ ముగ్గురు కూడా సర్ప సంబంధించిన వాళ్ళు కాబట్టి సర్పదోషంలో ఇరుక్కుపోయాం మనం. అంటే అందరం. సో అంటే అలా వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటంటే బ్యాడ్ ఇంపాక్ట్ ఏంటంటే జనరల్గా మనం ముందుకు వెళ్ళలేకపోతుంటామండి. అన్నీ ఇబ్బంది కలుగుతుంటాయి. చిల్డ్రన్ పుట్టిన వాళ్ళకి పిల్లలు లేకపోవడము, లేకపోతే ఎప్పుడు గొడవలు గోళలతో ఉండడము, భార్యాభర్తలు దూరం అయిపోతూ ఉండడము, ఇలా నా ఇవన్నీ చెప్పడం ఎందుకని వద్దు, అవన్నీ మనం పక్క పెడదామండి. ముఖ్యంగా ఈ రాహుకేతులకి సంబంధించిన పూజలు చేసుకుందాం. రాహుకేతులు ఏం చేద్దాం, శ్రీకాళహస్తిలో వీలుంటే అక్కడ వెళ్ళి స్వామివారికి రాహుకేతులకి సర్ప సంబంధించిన వారు కాబట్టి అక్కడ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే కాళహస్తీశ్వరుని పూజించడం వల్ల శివుడు, అమ్మవారు, పార్వతీ అమ్మవారి ప్రభావం ఉంటుంది కదండి, చేయించుకోవడం వలన, అలాగే కుజుడు ప్రభావం, కుజ దోషం ఉంటే చాలా దోషాలు ఉంటాయి కదా. కుజుడు నీచలో అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పెద్ద దెబ్బ. వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీలుంటే మోపిదేవి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ, నాగ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన, లేదా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి చాలా పూజించడం వలన అయితే మన ప్రాంతాల్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి, అక్కడ వెళ్ళి అభిషేకాలు కానీ, వీలుంటే కళ్యాణాలు కానీ, లేకపోతే ఇది శ్రీశైలంలో బ్రహ్మరామమ్మ వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు ఉంటాయి, నేను చూశాను, విన్నాను కూడా, చేయించుకున్నాను కూడా. కళ్యాణాలు అక్కడ చేయించుకున్నా, ఎక్కడ వీలుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నీచత్వం పోకట అంటే మన శుభఫలితాలు రావాలంటే అలా చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో కూడా 28 నుంచి అనుకుంటా వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసంలోనే మనకి విద్య అంటారు కదా, అక్షయ తది అంటాం కదా, ఆ అక్షయ తదియ రోజునే మనకి 30వ తారీఖుని నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతోంది. నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఆయనకి వస్త్రాలు సమర్పించడం కానీ, ఆ రోజు అన్నదానం కానీ, అదే మనకి ఏ విధంగా తాహత ఉంటే ఆ తాహ తగ్గట్టుగా కొంతమందికి జలదానం చేస్తూ ఉంటారు, విష్ణులోక ప్రాప్తి అంటాం. ఇలా చేసుకోవడం వలన మన గ్రహాలలో వచ్చే దోషాలన్నీ పరిహారం అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఒక అద్భుతంగా ఉంది. పైగా ఈ రాహుకేతుల మధ్యలోనూ కుజుడు సంబంధించింది, లక్ష్మీ నరసింహస్వామి మర్చిపోయిన ఆ రోజు అక్షయ తది అంటాం కదండి. అక్షయ తది అంటే మా తృతీయ దాన్ని ఆ రోజు ఏం చేస్తే అది అక్షయంగా పెరుగుతుంది అంటాం కదా. బంగారం కాదండి, బంగారం కాదు, కానీ జనరల్గా మనం చేసే పుణ్యాలు ఏంటి, ఏ రకమైన పుణ్యాలు చేసుకోవాలి, జలదానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇట్లా అనేక రకాల రూపాయల దానాలు ఉన్నాయి కదా, మంచి మంచి దానాలు. అలా చేయడం వల్ల అక్షయంగా మీకు
బ్రహ్మాండంగా పుణ్యం పెరుగుతుంది కదండి. ఆ పుణ్యం వల్ల సంతానం పెరుగుతారు. మీ వలన మీరు చేసే పుణ్య కార్యక్రమం వలన మీ ముందు తరాల వాళ్ళు, మీ వెనకాల తరాల వాళ్ళు మీతో సహా మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్పట్లేదా? అది అక్షయ తది వలన చేసే ఫలితం. అక్షయ తది వల్ల బంగారం కొనుక్కోవద్దని నేను చెప్పనండి. బంగారం కొనుక్కోవడం మరీ మంచిది, లక్ష్మీదేవి. కాకపోతే అంటే మనకు అక్షయంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటే, ఈ కార్యక్రమాలు అంటే చెప్పే కదా, జలదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు. కొంతమంది అయితే బంగారం కూడా ఎప్పుడో దానం చేసినట్టు బంగారం అంటే అది ఇష్టం అంటే అది ఇష్టం. అంటే జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ అన్ని గ్రహాల యొక్క ప్రభావము చెడు లేకుండా అన్ని రాసుల వాళ్ళకి, మనందరికీ కూడా, అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాహు కేతువుల మధ్యలోనూ కుజుడు కూడా సర్పదోషంలో ఉండడం వల్ల ఈ రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, రాజకీయ నాయకుల సంక్షోభం ఇవి కొన్ని ఉంటాయి కదా, అవి జరగడానికి అవకాశం ఉంది. అందుకనే ఏం చెప్పినటువంటి అవి చేసుకుంటే, రెమెడీ చేసుకుంటే అందరూ అంటే అందరూ సౌఖ్యంగా, అందరూ అద్భుతంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.